శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు మీ ముందు సరదాగా ఒక కథ చెప్పడానికి వచ్చానండి. అవునండి, కథే. ఎప్పుడు పెద్దవాళ్ళది సమస్యలేనా, కథలు కూడా కాస్త చెప్పుకుందాము సరదాగా. అవునండి, మా ఇంట్లో జరిగిన ఒక కథ చెప్తాను. రోజు మా మనవడికి నేను భోజనం పెడుతూ ఉంటాను మధ్యాహ్నం పూట. వాడు 5 ఏళ్ళు ఉంటాడండి. వాడు ఒకరోజు, నానమ్మ అన్నం తినిపిస్తున్నప్పుడు, నానమ్మ నాకు దేవుణ్ణి చూపించు అని అన్నాడు. దేవుణ్ణి చూపించడమా? అవును నానమ్మ, నాతో పాటే కృష్ణుడు కూడా అన్నం పెట్టాలి నువ్వు అని అన్నాడు. ఎందుకు నాన్న అంటే, నిన్న నేను సినిమా చూశాను, నరసింహ సినిమా. దాంట్లో ప్రహ్లాదుడు ఎందెందు వెతికినా అందందే కలడు, దేవుడు ఎక్కడ వెతికినా అక్కడక్కడే కనిపిస్తాడు, అంతటా ఉన్నాడు అని చెప్పాడు నానమ్మ. నువ్వు కూడా చెప్తూ ఉంటావు కదా అని అన్నాడు. అవును నాన్న, ఉంటాడు. మరి చూపి మరి అన్నాను. కాస్త భయపడ్డానండి. మళ్ళీ తేరుకుని, సరే మరి అన్నం తినాలి మరి అన్నాడు. సరే నానమ్మ తింటాను అన్నాడు. ఇదేంటి అని అడిగాను. నెయ్యి అన్నాడు. కంచంలో అన్నం తీసుకుని నెయ్యి పోస్తూ ఇదేంటి అని అడిగితే నెయ్యి అన్నాడు. ఆ నెయ్యి ఎలా వచ్చిందో తెలుసా నీకు అన్నాడు. తెలియదు నానమ్మా అన్నాడు. అయితే నువ్వు పాలు తాగుతావు కదా, ఆ పాలుని కాచాక చల్లార్చాక రాత్రి అమ్మ పాలు తోడు పెడితే మరుసటి రోజు ఆ పాలు పెరుగు అవుతుంది. ఆ పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నని చక్కగా కాస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి చూసావా, అదే నెయ్యి. ఆ నెయ్యి దుగో పోస్తున్నానని అలా అన్నంలో పోసి మెల్లగా కలిపి అదిగో కృష్ణ వచ్చేస్తున్నాడు, ఆన్ ది వేలో ఉన్నాడు, వస్తున్నాడు అసలు అలా తినిపించేశాడు. ఇప్పుడు అంటూ తినేశాడు. అదిగో చూసావా, కృష్ణుడు తినేశాడు అని అన్నాడు. అవునా నాన్నమ్మ? అవును నాన్న, నువ్వే కృష్ణుడు, నీలోనే ఉన్నాడు ఆ కృష్ణుడు, ఎక్కడో లేడు నాన్న. అంతటా అంటే నువ్వు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటావు కదా, అలాగే కృష్ణుడు కూడా నీలోనే, ఆ దేవుడు నీలోనే. మంచి పనులు చేస్తే నీలోనే ఉంటాడు, చేయరాని పనులు చేస్తే రాక్షసులు అవుతారు. ప్రహ్లాదుడు కూడా మంచి పనులు చేశాడు కాబట్టి దేవుడయ్యాడు. సరేనా అని వాడికి నచ్చ చెప్పాను. వాడు అర్థం చేసుకున్నాడు. తర్వాత చక్కగా భోంచేసేసాడు. ఇంకొక కథ చెప్తాను, ఇదే దేవుడి విషయమే. ఒక ఊరిలో ఒక సోమయ్య అనే అతను రైతు ఉన్నాడు. అతనికి రాము అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను రోజు రాత్రి అలాగే కథలు చెప్తూ కొడుకుని పడుకోబెట్టేవాడు. దేవుడు అంతటా ఉన్నాడు, మనం ఏ పని చేస్తున్నా దేవుడు చూస్తూ ఉంటాడు అని చెప్పాడు. అలాగే కొన్ని రోజులు అయ్యాక అతనికి ఏదో వాళ్ళ ఊర్లోనో కరువు వచ్చింది. ఆ కరువు చేత అతను పంట అంతగా పండలేదు. దానితో అతను ఒకరోజు కొడుకుని రాముని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళి రాముని గట్టు మీద నిల్చోపెట్టి, నాన్న ఎవరైనా వస్తూ ఉంటే నన్ను ఒక కేకవి, నన్ను పిలువు అంటాడు. అలాగే నాన్న, ఎవరైనా చూస్తే నేను పిలుస్తాను నిన్ను అంటాడు. ఇంతలో సోమయ్య ఏం చేస్తాడు, పొలం గట్టెళ్ళి వేరే వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ధాన్యపు కంకుల్ని తీసుకుని తన పొలంలో వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో కొడుకు చూసి, నాన్న చూస్తున్నారు అని అరుస్తాడనమాట. ఈ సోమయ్య గబుక్కున పరిగెట్టుకుంటూ వచ్చి, ఏంటి నాన్న, ఎవరు చూస్తున్నారు, ఎక్కడ, ఎవరు లేరే ఇక్కడ అని అటు ఇటు చూస్తాడు. నాన్న, భగవంతుడు చూస్తున్నాడు నాన్న, నువ్వే కదా రోజు చెప్తావు నాకు దేవుడు చూస్తున్నాడు అని, మరి ఇప్పుడు కూడా ఆయనే చూస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు సోమయ్య తలదించుకుని అవమానంతో తలదించుకుంటాడు. అది తప్పు పని కదా, వేరే వాళ్ళ పొలంలో నుంచి దొంగతనం చేయడం తప్పు కదా, భగవంతుడు చూస్తున్నాడు. అలాగే మనం చేసే ప్రతి పనిని ఆ భగవంతుడు గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఈ హృదయంలో 2 పక్షులు ఉంటాయండి. ఒకటి తినే పక్షి, ఇంకొకటి చూసే పక్షి. ఈ తినే పక్షి జీవుడు, ఆ చూసే పక్షి దేవుడు. మన చిత్తంలో ఉండే ఆ చిత్తగుప్తుడు.
మన చిత్తాలన్నీ ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం పైన ఎలా ఉన్నా లోపల ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. మంచి పనులే, వీలైనంత వరకు మంచి పనులే చేయాలి. ధర్మగుణం, దానగుణం, దయాగుణంతో ముందుకి వెళ్ళాలి. అప్పుడు మనం ఎంతో అభివృద్ధిగా చెందుతాం అన్నమాట. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. నమస్కారం.